స్వప్న గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు బాగున్నారు? బాగున్నానండి. మేడం, ఈ జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు పీసీఓడి అండ్ పీసీఓఎస్తో చాలా బాధపడుతున్నారు. అసలు పీసీఓఎస్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటారు? అంటే బేసికలీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. పీసీఓడి అనేది ఇప్పుడు ఎంత కామన్ అంటే ఇప్పుడు 10 పీపుల్ అంటే 10 ఇండివిజువల్స్ మన క్లినిక్ వస్తా ఉంటే ఆల్మోస్ట్ 6 ఇండివిజువల్స్కి పీసీఓఎస్ ఉంటుంది. సో ఇట్స్ సో కామన్ అండ్ అది మేజర్ ప్రాబ్లం లాగా కూడా మనం తీసుకోవడానికి లేదు. బేసికలీ ఇట్స్ అ మెటబాలిక్ డిజార్డర్ అంటే అండ్ ఇట్స్ అ కరెక్టబుల్ ప్రాబ్లం. ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోలేము, తగ్గించుకోలేము అనేది లేదు. ఓకే, సో పీసీఓఎస్ అనేది ఇట్స్ నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో మనకు ఓవరీస్లో ఏంటంటే చిన్న చిన్న వాటర్ బబుల్స్ అంటే మనకు సగ్గుబియ్యం లాగా చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాంటివి ఏర్పడుతున్నాయి. అది కూడా దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. బేసికలీ పీసీఓడి ఈస్ నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మనకు హార్మోన్స్ అంటే లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్ ఇవన్నీ కూడా ఓవరీస్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్. ఆ హార్మోన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉన్నంత వరకు లేడీస్కి పీరియడ్స్ రెగ్యులర్గానే ఉంటాయి. వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, అన్వాంటెడ్ హెయిర్ రావడం ఇవన్నీ ఏవి ఉండవు. ఒకవేళ అదే మన బాడీలో ఎల్హెచ్ హార్మోన్ అనేది లేదు టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు మాత్రం అంటే లైక్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అప్పుడు దెన్ ఇట్ లీడ్ టు పీసీఓడి.